గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సెట్కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకే, 2026 సెట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా నోటీస్ అయితే రిలీజ్ అయింది. సెట్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. సో రీసెంట్గానే సెట్కి సంబంధించిన రిజల్ట్స్ మనం లాస్ట్ ఇయర్ ఎండింగ్లో రాసినాము అండ్ మొన్న ఏప్రిల్లో రిజల్ట్స్ కూడా వచ్చినాయి అండ్ సెట్ చాలామంది క్వాలిఫై కూడా అయ్యారు. అండ్ ఎవరెవరైతే మిస్ అయ్యారో, క్వాలిఫై కాలేరో దానికి సంబంధించిన సెట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా సెట్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ప్రెస్ నోట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, Usmania University will conduct a TS set 2026 okay examination for eligibility for assistant professor lecturer in the month of October 2026. అక్టోబర్ 2026లో మనకైతే సెట్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మే మంత్ ఉంది. సో జూను, జూలై అండ్ ఆగస్టు, సెప్టెంబరు 4 months ఆఫ్ టైం ఉంది. ఈ 120 days 4 months ఆఫ్ టైంని మంచిగా ప్రిపరేషన్ అయితే కమింగ్ అక్టోబర్లో కండక్ట్ చేసి సెట్ ఎగ్జామ్ అయితే మీరు క్వాలిఫై అవుతారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎంత అయితే వస్తాయో అందులోంచి 6% ఆఫ్ క్యాండిడేట్స్ని క్వాలిఫై చేస్తారు. అంటే ఒక 100 మంది సెట్ అప్లై చేస్తే 6 క్వాలిఫై చేస్తారు. ఒక 1000 మంది సెట్ అప్లై చేస్తే మీ సబ్జెక్ట్కి 60 మంది అయితే క్వాలిఫై అవుతారు. సో అట్లా 6% ఆఫ్ ద క్వాలిఫై క్యాండిడేట్స్ అప్లికెంట్ ఎంతమంది అప్లై చేస్తారో అందులో 6%. 1000 మంది అప్లై చేస్తే 60 మంది, 2000 మంది అప్లై చేస్తే 120 మంది అట్లా క్వాలిఫై అవుతూ ఉంటారు అన్నట్టు. సో దీనికి సంబంధించిన అందరికీ తెలిసిందే 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 50 క్వశ్చన్లకి 100 మార్కులు. ఇది అందరికీ సేమ్ ఉంటుంది అన్నట్టు, అన్ని సబ్జెక్టు వాళ్ళకి కామన్ పేపర్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మనకి సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. సో మీరు పీజీలో ఏ సబ్జెక్ట్ అయితే చేస్తారో దానికి సంబంధించి 100 క్వశ్చన్లు వస్తాయి 200 మార్కులకి. మొత్తం కలిపి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్. ఈ 300 మార్క్స్కి మనకి మెరిట్కి చూస్తారు. 300 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 150 క్వశ్చన్లకి మీరు ఎన్ని క్వశ్చన్లు పెడితే అంతకి డబుల్ మార్క్స్ అన్నట్టు. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి సో 300 మార్కులకి మనకి టార్గెట్ 200 పెట్టుకోర్రి. టార్గెట్ 200 మార్కులు అంటే 100 క్వశ్చన్లు పెట్టాలి. 150 క్వశ్చన్లకి 100 క్వశ్చన్లు పెట్టేటట్టు టార్గెట్ పెట్టుకోర్రి. సో దీనికి సంబంధించింది అఫీషియల్గా మనకి ఇది ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. సో ఇది ఫేక్ అయితే కాదు, అఫీషియల్ సెట్ వెబ్సైట్లో మనకి ఉంది. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 అఫీషియల్ సెట్ వెబ్సైట్లోనే ఉంది. సో సిపి గెట్ రిలీజ్ అయింది నోటిఫికేషన్. ఎవరైనా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీకి సంబంధించి అడ్మిషన్ కోసం చూస్తే వాళ్ళకైతే మన ఛానల్ షేర్ చేయండి. ఇప్పుడు మీ వీడియో చూసేటోళ్ళు ఆల్రెడీ పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్స్, పీజీ అయిపోయిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కదా. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సిపి గెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి వీడియోస్ కూడా చేస్తూనే ఉన్నా. అందుకే సడన్గా సిపి గెట్ అని వచ్చింది, సెట్ అని రాక. సో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్. డిగ్రీ అయిపోయి మనకు సిపి గెట్ రాసి పీజీ అడ్మిషన్ కోసం చూసేటోళ్ళకి. సో ఇది మనకి సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి సెట్ నోటిఫికేషన్ రన్ అవుతూ ఉంది, స్క్రోలింగ్ అవుతూ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ సెట్ రిజల్ట్స్ కూడా ఇందులోనే స్క్రోల్ అవుతూ ఉన్నాయి. సో ఫోన్ అనేది మనకి ఇట్లా స్ట్రైట్ పట్టుకుంటేనే ఇది కనిపిస్తుంది, వెడల్పు పట్టుకుంటే కనిపిస్తలేదు. సో టీఎస్ సెట్ నోటిఫికేషన్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది. ప్రీవియస్కి సంబంధించిన సెట్ రిజల్ట్స్ కూడా ఇక్కడ రిలీజ్ అయినాయి. ఇందులోనే ప్రెస్ నోట్ దానికి సంబంధించింది కూడా ఉంది. అండ్ ఈ ఆల్రెడీ లాస్ట్ టైం రిలీజ్ అయిన రిజల్ట్స్లోనే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు అక్టోబర్లో సెట్ కండక్ట్ చేస్తామని. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి లాస్ట్ టైం మొత్తం సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 2565 మంది మొత్తం అన్ని కేటగిరీస్ కలిపి సెట్ రిజల్ట్స్ 2025 సెట్ రిజల్ట్స్. ఇందులో మెన్షన్ చేసింది ఏంది, మనకి సెట్ నోటిఫికేషన్ మేలో వస్తుంది అండ్ అక్టోబర్ 2026లో కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. సో దానికి తగ్గట్టుగానే రిలీజ్ అయింది. సో లాస్ట్ టైం అయితే మొత్తం 2500 మంది సెట్ క్వాలిఫై అయ్యారు, ఇంక్లూడింగ్ ఆల్ కేటగిరీస్. సెట్ 2025 రిజల్ట్స్ ఇది. సో చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించింది ఇది. సో దీనికి సంబంధించింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అండ్ 2026 సెట్ నోటిఫికేషన్కి సంబంధించింది ఇది 2026 ప్రెస్ నోట్. దాని ఆల్ ద బెస్ట్, మంచిగా ప్రిపరేషన్ కాదు. అక్టోబర్ ఇంక్లూడింగ్ నేను కూడా ప్రిపరేషన్ అవుతా. అక్టోబర్లో అటెంప్ట్ ఇస్తాను. నేను కూడా సెట్ క్వాలిఫై కాలేదు, నెట్ క్వాలిఫై కాలేదు ఇంతవరకు. సో ఇప్పుడున్న టైం 4 months ఆఫ్ టైంని సెట్కి పెడతా. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఒక 1 month ప్రిపరేషన్ అయ్యి 10 days ప్రిపరేషన్ అయ్యి సెట్ ఒకసారి కూడా అటెంప్ట్ ఇవ్వలేదు. లాస్ట్ టైం నార్మల్గా అప్లై చేసి అటెంప్ట్ ఇచ్చిన. నేను ఈ సెట్ క్వాలిఫై అయ్యి ఇటు టీచింగ్ సైడ్ పోయే ఇంట్రెస్ట్ నాకు పర్టికులర్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఇటు సైడ్ ఎక్కువ పెట్టలేదు. బట్ ఇప్పుడు సెట్ క్వాలిఫై అయితేనే బెటర్ అనిపిస్తుంది. సో సెట్ నేను కూడా అప్లికేషన్ చేస్తా. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను పెడతా, ఎట్లా అప్లై చేసుకోవాలని. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనకి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు కాబట్టి అక్టోబర్లోనే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అప్పుడే అప్లికేషన్ జరుగుతాయి అక్టోబర్ టైంలో. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. నోటీస్ రిలీజ్ అయింది కాబట్టి అక్టోబర్లో పక్కా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మంచిగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఓకే, 4 months ఆఫ్ టైం ఉంది. మంచిగా ప్రిపరేషన్ అయితే క్వాలిఫై అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ పట్టే వాళ్ళు, లేదంటే సెకండ్ ఇయర్ ఇప్పుడు అయిపోతున్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోరి. ఆల్రెడీ పీజీ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోరి. దాని ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ కంపల్సరీ మన ఛానల్ పీజీ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి.